అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పరిపాలనలో బీసీసీఐ ప్రతినిధి దేవజిత్ సైకియాకు కీలక బాధ్యతలు దక్కాయి. ఎడిన్బర్గ్ లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన గవర్నెన్స్ రివ్యూ కమిటీ చైర్మన్ గా ఆయన నియమితులయ్యారు. ఇదే సమావేశంలో మారిషస్ కు 111వ సభ్యదేశంగా ఐసీసీ అధికారికంగా గుర్తించింది. క్రికెట్ పాలనను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ఏర్పాటైన ఈ కమిటీలో సైకియాతో పాటు క్రికెట్ సౌత్ ఆఫ్రికాకు చెందిన డాక్టర్ మహమ్మద్ ముసాజీ, ఐసీసీ ఇండిపెండెంట్ డైరెక్టర్ డాక్టర్ రోజ్ రివార్ సభ్యులుగా వ్యవహరిస్తారు. దీంతో పాటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ నేతృత్వంలో ఫ్రాంచైజీ లీగ్స్ కమిటీని కూడా ఐసీసీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోనూ దేవజిత్ సైకియా సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ సమావేశంలో క్రికెట్ వెస్టిండీస్ కార్యకలాపాలకు మద్దతుగా $12.82 మిలియన్ రుణాన్ని ఐసీసీ బోర్డు ఆమోదించింది. వర్తమాన మార్కెట్లో క్రికెట్ ను మరింత విస్తరించే ప్రణాళికతో భాగంగానే మారిషస్ కు సభ్యత్వం కల్పించినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు పలు దేశాల క్రికెట్ బోర్డుల విషయంలో ఐసీసీ కఠినంగా వ్యవహరించింది. రాజ్యాంగ సవరణలో పురోగతి సాధించినప్పటికీ శ్రీలంక క్రికెట్ బోర్డు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. నిబంధనల ఉల్లంఘన కారణంగా గతంలో సస్పెన్షన్ కు గురైన క్రికెట్ కెనడా పునరుద్ధరణకు పలు షరతులు విధించింది. సభ్యత్వ ప్రమాణాలు పాటించడంలో విఫలమైనందుకు ఫ్రాన్స్ క్రికెట్ కు హెచ్చరికలు జారీ చేసింది.